స్తోత్రం చెల్లింతుమా, స్తుతి స్తోత్రం చెల్లింతుమా. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుమా, స్తుతి స్తోత్రం చెల్లింతుమా. సంఘస్థులందరికీ బంధుమిత్రాదులందరికీ ముఖ్యంగా ఈ దినం జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి
రిత్విక్ రామ్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట పాడుకుందాం. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వస్త్రం. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వస్త్రం. దినములు సంవత్సరాలు గడిచిపోయినా ప్రతిదినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వసరం. గడచిన కాలమంతా తోడై ఉన్నావు, అద్భుతాలు ఎన్నో చేసి చూపావు. గడచిన కాలమంతా తోడై ఉన్నావు, అద్భుతాలు ఎన్నో చేసి చూపావు. లెక్కించలేని స్తోత్రములు తృప్తి పరచావు. నీ కరుణ కటాక్షములు నాపై ఉంచావు. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వసరం. సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేశావు. సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కృపలో దాచావు. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వసరం. దినములు సంవత్సరాలు గడిచిపోయినా ఎన్నో ప్రతిదినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వసరం. సార్ గారు ప్రార్థన నడిపిస్తారు. తనలో ఉంచుకున్నట్లయితే ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాం. నీ అపారమైన ప్రేమ చేత కృప చేత నాయన ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడిన దేవానికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నీ కుమారుడు ప్రభా తండ్రి
సంజన్న మరియు రత్నమ్మ గారుల కుమారుడైనటువంటి నాయన తండ్రి, ఆ బిడ్డకు నాయన తండ్రి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి సంతానంలో ప్రభా తండ్రి కుమారుని ఇచ్చారు తండ్రి, వందనాలు. కుమారుని యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము మీరు ఇచ్చు బహుమానమని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, యవన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని నీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా వారు నాయన సాతాను ఎదుర్కొనే బాణములుగా తయారుగా కృప చూపండి. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కోడికలో నీ దైవదాసుల ద్వారా చక్కటి వాక్కులు వాకు వినిపించలాగు నా కృప చూపునని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం తెలిసి వేడుకొంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేటి కాలమునకు సిద్ధపరచబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం నుంచి చివరి వరకు మన మధ్య ఉన్నటువంటి మరి సంఘ పెద్ద ఎలియాజర్ గారు వచ్చి వాక్యాన్ని చదివినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 40 నుంచి చివరి వరకు సంఘ పెద్ద ఎలియాజర్ గారు పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం చదువుకున్నాం. 40 నుంచి చివరి వరకు చదువుకున్నాం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులను ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడు కప్పుకొనుచున్న వారి యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినమున తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులతోనూ నిలవై ఉన్న వారితోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినందు వారు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లిదండ్రులు, తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండ్రి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రపరచుకునేను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి అర్థం చేసుకుందాం. సంఘ పెద్ద యేసురత్నం గారు ప్రార్థనలు నడిపిస్తారు. సర్వలోకమునకు కారణభూతుడమైన గొప్ప యేసయ్య, నీ చిత్తానుసారమే నడిపించే భాగ్యం దయచేనైనా. ఇక్కడనైనా సంజన అన్న గారికి వదిలినట్టించిన సంతానము వారి మనమంటునైనా సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు నువ్వు ఆశీర్వదించి కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీటి వేలాది వందనములు స్తుతినైనా ఎదురునైనా సారు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేసి ఎదురు వాక్యము నైనా పిల్లవానికి నేర్తో పెరిగి పెద్దవాడే దాంట్లో నుండి తొలగిపోవడం చెప్పిన తండ్రి, ఆ బిడ్డకు నువ్వే తోడయుండి నడిపించే భాగ్యం దయచేస్తావని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా ఈ రాత్రి కాలపు శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి దాసుడు సంజన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు కోడల విషయంలో వారి దాంపత్య జీవితంలో చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించినారు. మరి రిత్విక్
రామ్ అనేటువంటి చక్కటి పేరుతో కూడా దేవుడు పిలిచిన విధానం బట్టి దేవునికి మొట్టమొదటిగా మనం వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినటువంటి సమయం. ఈ సమయంలో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆ బిడ్డకు హృదయపూర్వకంగా సంఘ కాపరిగా నేను శుభాశీస్సులు అందిస్తున్నాను. అదేవిధంగా ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాను. కుటుంబానికి వచ్చిన బంధువర్గం అంతటికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో లేఖనములో ఒక భాగాన్ని చదువుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనములోనే లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం. 3 దినముల తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఈ మాటను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులటువంటి వీరు, దేవుడు మీకు ఒక చక్కటి గర్భఫలాన్ని ఇచ్చినాడు, చక్కటి కుమారుని అనుగ్రహించినాడు. నిజంగా అటువంటి కుమారుని ఎలా పెంచి పోషించాలో ఇప్పుడు చదువుకునేటువంటి లేఖనంలోనే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండని వాక్యం రాయబడింది. ఈనాడు మనకు పుట్టినటువంటి కుమార్తెలు కానీ వారు ఎదిగి ఫలం పొందాలంటే, బలం పొందాలంటే, ఫలించాలంటే వారిని దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క జ్ఞానానుసారంగా నడుచుకునేటట్టుగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నది. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే, నీకు పుట్టినటువంటి కుమారుని, నీకు పుట్టినటువంటి కుమార్తె విషయంలో వారిని దేవుని యొక్క సన్నిధికి రప్పించటం అనేది, వారిని పంపించటం అనేటువంటిది ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత. ఆనాడు మరి తండ్రి అయినటువంటి యేసేపు అయితేనేమి, తల్లి అయినటువంటి మరియ అయితేనేమి, ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువును ఏటేటా దేవాలయములకు నడిపించిన వారు. ఒక బాధ్యత తీసుకోవాలా. తల్లిదండ్రులైనటువంటి మనము తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, మనకు పుట్టినటువంటి కుమారులను దేవుని యొక్క సన్నిధికి నడిపించటము నేర్చుకోవాలా. అది ఒక వాడుక లెక్క వారికి నేర్పించాలా. దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడైతే నీ కుమారులను, కుమార్తెలను వారిని రప్పిస్తావో, వారిని పంపిస్తావో, ఒక వాడుక లెక్క వారికి ఏ రీతిగా దేవుని యొక్క మందిరానికి పంపిస్తావో అప్పుడు పరలోకమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు చదివినటువంటి లేఖనం అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈనాడు మనకు పుట్టినటువంటి కుమారులు, మనకు పుట్టినటువంటి కుమార్తెలు మరి తల్లిదండ్రులకు వినయంగా, విధేయతగా జీవించడంలే. ఈనాడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే, వారు జ్ఞానమందు, వయసునందరూ, దేవుని దయందరూ, మనుషుల దయందరూ వర్దిగడంలే. ముఖ్యంగా దేవుని యొక్క దయ వారి ఎడల లేదు. ముఖ్యంగా దేవుని యొక్క భయభక్తులు వారి ఎడల లేవు. అందుకనే వారు ఈనాడు తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా తల్లిదండ్రులను విక్కరించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఆ దినాల్లో మరి తల్లి అయినటువంటి మరియ అయితేనేమి, యేసేపులు అయితేనేమి తమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఏటేటా దేవుని యొక్క మందిరానికి తోడుకొని వెళ్ళేవారు. కేవలం ఆయనను మాత్రమే కాదు, ఆయనను మాత్రం పంపించేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు కూడా తీసుకొని వెళ్ళేవారు. ఎందుకంటే ఈనాడు తల్లిదండ్రులు మాత్రమే పిల్లవాడిని దేవుని యొక్క ఆలయానికి పంపించి తల్లిదండ్రులు మాత్రమే గృహాల దగ్గర ఉంటున్నారు. అట్లా ఉండకూడదు, అది మంచిది కాదు అంటున్నాడు దేవుడు. అందుకనే ఈ తల్లిని మరి ఇద్దరేని యేసేపులు ఇద్దరు కొడుక ఏటేటా ఆయనను తీసుకువెళ్తున్నారు, ఏటైనా దేవుని ఆలయానికి తీసుకువెళ్తున్నారు. మరి ఆ సమయంలో ఒక అద్భుతమైన కార్యము జరిగినట్టుగా మనం చూస్తున్నాం.
ఏమిటి ఒక అద్భుతమైనటువంటి కార్యం అంటే ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని బోధకులు చెప్పే వాక్యం వింటున్నాడు. బోధకుల మధ్య కూర్చొని వారు చెప్పేటువంటి సంగతులను వింటున్నాడు. అంతవరకే కాదు, వారు చెప్పేటువంటి సంగతులను జాగ్రత్తగా విని తిరిగి వారిని ప్రశ్నిస్తున్నాడు. ఈ విధంగా మన పిల్లల్ని పెంచాలా. కేవలం వినేంతవరకే కాదు, దేవుని యొక్క వాక్యం మనం వినేంతవరకే కాదు, దేవుని యొక్క వాక్యం మన పిల్లలు వినేంతవరకే కాదు, విన్న వాక్యమును పరిశీలన చేసుకొని తిరిగి మరి అక్కడ ఉన్నటువంటి బోధకులను అడిగే విధంగా, ప్రశ్నించే విధంగా మన బిడ్డలంతా జ్ఞానవంతులుగా తయారు చేయమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చదివినాం కదా ఆ సిచ్యువేషన్. బోధకుల మధ్య కూర్చొని వారు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు లేకపోతే వారు చెప్పేటువంటి ప్రతి వాక్యాన్ని విని తిరిగి వారిని ప్రశ్నలు వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనకు పుట్టినటువంటి కుమారులను కనుక ఆ విధంగా పెంచి పోషించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎందుకంటే రాబోయే దినాల్లో మనకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలకు పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. నేడు మనకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల విషయంలో ప్రేమించడంలే. అందుకనే ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఆజ్ఞించినాడు. ఏమని? నీ తల్లిదండ్రులను సన్మానించమని. ఎందుకు ఆ మాట చెప్పినాడు? రాబోయే దినాల్లో అది జరగబోతుంది కాబట్టి. వారికి పుట్టినటువంటి కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు, కుమారులు కుమార్తెలు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని వాక్యంలో ఖచ్చితంగా అన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన ఎట్లారా ఈ రాత్రి ప్రారంభం చేయండి. మనకు పుట్టినటువంటి కుమారులు మనకు పుట్టినటువంటి కుమార్తెలను దేవుని యొక్క భయభక్తుల్లో వారిని పెంచి పోషించాలంటే తల్లిదండ్రులైనటువంటి మనము ఒక గుణపాఠం నేర్చుకోవాలా. ఏంటో గుణపాఠం అంటే ఆనాడు తండ్రి అనేటువంటి యేసేపు అయితేనే తల్లి అనేటువంటి మరి అయితేనేమి ఏ రీతిగా ఏటేటో యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేము దేవాలయానికి నడిపించినారు తాము వెళుతూ. అక్కడే వారి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఎట్లా తోడుకుని వెళ్ళారో ఈనాడు తల్లిదండ్రులు మనం కూడా మనం వెళుతూ మన కుమారుని కూడా మన కుమార్తెను కూడా ఎక్కడ తీసుకెళ్ళాలో దేవుని ఆలయానికి తీసుకెళ్తే వాడు పెద్దవాడైన తర్వాత ఆ యొక్క మార్గములను మర్చిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించగా వాడు పెద్దవాడిన తర్వాత మర్చిపోవడానికి క్లియర్ వాక్యం ఉంది. వానికి చిన్నప్పుడు నేర్పించాలా. ఆలోచన ప్రోగ్రాం పెట్టారా? వాడు మొక్కగా ఉన్నప్పుడే వాడికి అన్ని నేర్పించాలా. నానైపోతే వారికి మనకు మాట వినాడు, మనకు లొంగడు. కాబట్టి చిన్నప్పుడే ఆ బిడ్డకు మనం నేర్పించాలా. బాబు నీ పేరేం పేరు? నీ పేరమ్మా? చైతన్య. రైట్. మీరు గమనించండి, మీకు పుట్టినటువంటి కుమారుడు రిత్విక్ కదా, రిత్విక్ రామ్. మీ బిడ్డను ఈ విధంగా ఎట్లా పోషించాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, తన జీవితంలో చెప్తున్నాడు. ఏ రీతిగా తన తల్లినటువంటి మాట ఏ రీతిగా తూచా తప్పకుండా పాటిస్తూ దేవుని ఆలయములకు నడిచినాడో, ఎప్పుడైతే దేవుని ఆలయానికి నడిచినాడో దేవుని ఆలయంలో అక్కడ చెప్పేటువంటి బోధకులు చెప్పే మాట ఎప్పుడైతే విన్నాడో, విన్న తర్వాత ఎప్పుడైతే దేవుని మాట విన్న తర్వాత బోధకులు ఏ విధంగా ప్రశ్నించాడో ఆ తర్వాత ఆత్మీయంగా ఆ బిడ ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మీయంగా ఫలించినట్టుగా మనకు రాయబడింది. అందుకనే ఒక మాట ఉంది, ఏమనుందంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఏం చేశాడంట? తల్లిదండ్రుల దగ్గరకు పోయి తల్లిదండ్రులకు లోబడి జీవించాడని వాక్యం ఉంది. దేవుని ఒక వాక్యమును వినేటట్లుగా మన బిడ్డలను తయారు చేస్తే నీ మాట ఖచ్చితంగా వింటారు, తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వింటారు, నీ మాటకు లోబడి జీవిస్తారు. దేవుని ఒక వాక్యం వారిలో నాటబడితే అంతా తల్లిదండ్రులను మన చేతుల్లో ఉందండి, ఎవరి చేతుల్లో లేవు, తల్లిదండ్రులు మన చేతుల్లో ఉంది. ఎందుకంటే నాడు మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటున్నారు, మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గమనించాలా, మన చేతుల్లో మీ తల్లిదండ్రులు మన చేతుల్లో. అందుకని మరియా యోసేపులు కుమారుణ్ణి దేవాలయానికి ఏటేటా నడిపించారు కాబట్టి వెంటనే కుమారుడు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సంగతులు తెలుసుకున్నాడు కాబట్టి ఓహో నేను కూడా నా తల్లిదండ్రులకు లోబడి జీవించాలా అనేటువంటి ఒక ఆలోచన అక్కడ యేసుక్రీస్తు ప్రభు కలిగింది. కాబట్టి ఏం చేశాడు? నజరేతుకు పోయిన తర్వాత తల్లిదండ్రులకు లోబడి జీవించినాడని క్లియర్ గా రాయబడింది. నిజంగా అండి, ఈనాడు మన పిల్లలు ఎందుకు మనకు లోబడడంలే?
ఎందుకు మన ఒక మాట వినడంలే, ఎందుకు మన ఒక మాటను ధిక్కరిస్తారంటే కారణం ఇదే. మనము దేవునికి మందిరానికి వెళ్ళాం, మన బిడ్డలను తోడుకుని వెళ్ళాం. చేతులారా మన బిడ్డలను మనమే చెదరగొడుతాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదంటే ఆయన సృష్టికర్త, లోకమును సృష్టించినటువంటి వాడు. దేవాలయానికి వెళ్ళకపోయినా అదేమీ పెద్దగా ఆలోచన లేదు. కానీ ఎందుకు వెళుతున్నాడు ఆయన దేవాలయానికి అంటే మనకు ఒక మాదిరికరంగా ఉండడానికి. ఇదిగో నేను దేవాలయానికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు దేవాలయానికి వెళ్ళాలా. నేను ఎట్ట తల్లిదండ్రులకు నా తల్లిదండ్రులకు ఎట్ట లోబడి జీవిస్తున్నాను, మీరు కూడా మీ తల్లిదండ్రులకు లోబడి జీవించండి అనే దానికి ఒక నిదర్శనంగా ఆయన ఒక జీవితాన్ని మనకు పెట్టాడండి. తన జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాడు. బోధకుల మధ్య కూర్చొని వారి వాక్యమని తిరిగి వారికి ప్రశ్నలు వేస్తూ నా జ్ఞానాన్ని ఎట్లా పెంపొందించుకుంటున్నారో అదే రీతిగా మీ బిడ్డలు కనుక ఆ విధంగా మీ జ్ఞానాన్ని వారి జ్ఞానాన్ని పెంపొందించుకునే ఉద్దేశంతోనే ఈ రీతిగా తన జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అంత మన చేతుల్లో ఉంది. మన బిడ్డలు మన మాట వినాలంటే ముందు తల్లిదండ్రులు మనము క్రమంగా నడుచుకోవాలా. ఎప్పుడైతే క్రమంగా నడుచుకుంటామో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా తల్లిదండ్రులకు లోబడి జీవించినారో మన బిడ్డలు కూడా మనకు లోబడి జీవిస్తారు. మనం చెప్పే ప్రతి మాట కూడా వింటారు, ధిక్కరించారు. మన చేతుల్లో ఉంది. అలం చేసుకుని రాత్రి తల్లిదండ్రుడు మీకు ఇప్పుడు వచ్చినటువంటి మీరు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కూడా దేవుడు మరి గర్భఫలాలు ఇచ్చినాడు. అటువంటి గర్భఫలాలను మనం పెంచి పోషించాలంటే, చక్కగా వారిని నిలబెట్టాలంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. మనం ఈ ఋతువిక తల్లిదండ్రులు అయితేనేమి, వచ్చినటువంటి మీరైతేనేమి, మీ బిడ్డల విషయంలో రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. ఏంటి ఆ తీర్మానం అంటే, ప్రభువా మేము ప్రతిరోజు నీ మందిరానికి మేము వెళుతూ మా బిడ్డలను తీసుకెళుతూ బోధన వేసేటట్టుగా అంత జ్ఞానవంతులుగా మా బిడ్డలను తయారు చేయని మీ బిడ్డల కొరకు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాల. తల్లిదండ్రులకు బాధ్యత ఏంటంటే నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దానికి ఎగ్జాంపుల్ ఒక్కరే కదండి. యోబుని జ్ఞాపకం చేసుకోండి. యోబు ఏం చేసినాడు తన బిడ్డల విషయాల్లో? ప్రతిరోజు ఉదయకాలం లేచి తరుణోదయం లేచి ఏం చేసేవాడు? బలులు అర్పించేవాడు, అంటే ప్రార్థన చేసేవాడు. ఎందుకు చేసేవాడు? ఎక్కడ నా బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువుని అనగా పరిశుద్ధాత్మ దేవుని మర్చిపోతారేమో, నా కుమారులు నా కుమార్తెలు ఎక్కడ నా బిడ్డను అంటే నా దేవుని మర్చిపోతారేమో, నా బిడ్డలు నా దేవుని ఎప్పుడు ఎక్కడ మర్చిపోతారేమో అనే ఉద్దేశంతో నోదలు లేచి బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. అటువంటి తల్లిదండ్రులుగా మనం తయారు కావాలా. నాకు పుట్టినటువంటి కుమారుడు, నాకు పుట్టినటువంటి కుమార్తె ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మర్చిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మర్చిపోకూడదు. మేము ప్రార్థించాలా, మాతో పాటు మా బిడ్డలు ప్రార్థించాలా. ఆ తర్వాత మా బిడ్డలు నాకు లోబడి చాలా. ఆ తదుపరి మేము చెప్పే ప్రతి మాట కూడా మా బిడ్డలు వినాలంటే తల్లిదండ్రులు మన చేతుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముల దేవ, ప్రేమగల నాయన, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి, వందనములు. ఈ రాత్రికాల సమయములు తండ్రి ఒక చిన్న మందుగా ఇక్కడ చేరి నిన్ను నిమిత్తము నిన్ను ప్రార్థించినాము, స్తుతించినాము, నీ అమూల్యమైనటువంటి లేఖనము ధ్యానించినాము. సమస్త పెరిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి, వందనాలు. మరి దాసులు సంజన విషయంలో, వారి కుటుంబం విషయంలో అనేకమైనటువంటి మేలు ఉపకారాలు చేశారు. అటు వారి ఇంట తండ్రి ఆనందము, సంతోషము, నెమ్మది ఉంటామని వాక్యానుసారంగా సెలవు ఇచ్చారు. ఆనాడు ఏబి విషయంలో, ఏబికు ఉన్నటువంటి గర్భఫలాల విషయంలో ఎన్నో మేలు కాలం ఒకరికొకరు పాలు పంచుకుంటూ సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవించేటువంటి భాగ్యములు కూడా దయచేమని కూడా వేడుచున్నాం. వరకు చక్కగా నడిపించమని, ఈ రాత్రికాల ఆశీస్సులతో నింపమని ఈ కొద్దిగా పౌల నజరేయుడు నేస్తున్నాం నడిపించున్నాం తండ్రి. ఆమేన్. గర్భఫలమైన నా
నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠపు తుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా మరణ పాత్రుడనయ్యో నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనయ్యో నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపేమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపేమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేదుని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును ఏలాది దూడలనా వేలాది పొట్టేలనా ఏలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రార్థన మైమాకర్ పాస్టర్ గారు వచ్చి రెవరెండ్ మైమాకర్ పాస్టర్ గారు కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకమునకు దేవుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా తండ్రి సంఘ కాపరిని సంఘ పెద్దలను సంఘమంతటిని బంధుమిత్రులను రక్త సంబంధికులను ఏ కారణం చేత ఇక్కడ చేర్చి ఉన్నారో మీకు తెలుసు దేవా మీ నామమును బట్టి మరి పెద్దలు నాగన్న గారిని లక్ష్మను మీరు ప్రేమించి మీరు ఇచ్చిన నాయన మరి సంతానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ఇచ్చిన కొడుకులను కోడళ్ళను బిడ్డలను అల్లులను మనవలను మనవరాలను కృపగల మీ హస్తాలతో దీవించి ఆశీర్వదించండి వారిని ప్రేమించి మీరు ఇచ్చిన పెద్ద కుమారుడు సంజనను బట్టి నేను స్తుతిస్తున్నాం మరి అక్కగారిని బట్టి నేను స్తుతిస్తున్నాం వారిని ప్రేమించి మీరు ఇచ్చిన నాయన మరి పెద్ద కుమారుడు పెద్ద కోడలను దీవించి ఆశీర్వదించండి వారికి కూడా సంతానం అనుగ్రహించండి వారిని ప్రేమించి మీరు ఇచ్చిన రెండవ కుమారుడు రెండవ కోడలను బట్టి నేను స్తుతిస్తున్నాం మొట్టమొదటిగా గర్భఫలం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు కుమారుడు నాయన మీ నామమును బట్టి మరి మొట్టమొదటిసారిగా నాయన కుమారుని బట్టి నేను స్తుతిస్తున్నాం కుమారుని యొక్క పుట్టినరోజు ఇంకా నాయన మరి కేశఖండన జరుగుతుండగా మీ కృపలో భద్రపరుచుకొని ఆశీర్వదించండి నాయన ఇంతవరకు దైవ సేవకుల ద్వారా వినిన వర్తమానం చాలామంది తల్లిదండ్రులు చర్చికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళని వారు ఉన్నారు మరి దైవ సేవకుల ద్వారా మీరు నాయన మాట్లాడినందుకు స్తోత్రాలు తల్లిదండ్రులు వాక్యానుసారంగా పిల్లలు నడిపించడానికి సహాయం చేయండి ప్రభువా వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు పిల్లలను దగ్గరుండి చర్చికి తీసుకుపోలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు నిజమైన ఆయన మీ నామమును బట్టి పిల్లలను భక్తిపరంగా ముందుకు నడిపించడానికి సహాయం చేయండి ప్రభువా మరి కుమారుని ఎదుగుదల ఇది మొదలుకొని మీరు అక్కడ పర్యాంతము వరకు దినదినం అభివృద్ధి చేసి ఆశీర్వదించండి ఇంకా వారిని ప్రేమించి మీరు ఇచ్చిన చిన్న కుమారుని వారి కోడలను కూడా దీవించండి వారికి ఇచ్చిన గర్భఫలం అంతటిని వారి తండ్రి సంతానాన్ని
మీరు అక్కడ పర్యాంతము వరకు భూమి మీద కూడుగుడ్డలకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు కొదవలేని స్థితిలో మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దండిగా కుమరించండి. ప్రభువా, మీ నామమును బట్టి వారిచ్చిన కానుకల నిమిత్తం సేవ నిమిత్తం ఆడబడుతుండగా విప్పిన ప్రతి గుప్పులిని అంతకు నూరంతలుగా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయనాపై చూపావు గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడై ఉన్నావు యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడై ఉన్నావు. అందరినీ ఆశీర్వదించి సక్సెస్ చేయమని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ये मेरी अदा है, ये मेरा है स्टाइल, ये मेरी अदा है, ये मेरा है स्टाइल. जो सरप्राइज हो गए हो तुम, now don't doubt, just smile. Happy birthday to you, happy birthday to you, happy birthday. Happy birthday to you. Many cupcakes to you. All sugarless to you. 30 ml whiskey at night. Morning lucky shake to you. Happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, could feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. And may all your dreams come true. We sing happy birthday to you. And may all your dreams come true. Happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. It's a perfect motivation. Feel the vibe, enjoy the fascination. All your It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టిల్ తో పనిలే, మన ఇంటినే
It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కనిపిస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday.